శ్రీమాత్రే నమః. జై దాడితల్లి. బొబ్బిలి గొల్లపల్లి మధ్యలో వెలిసిన శ్రీ దాడితల్లి అమ్మవారి దేవాలయంలో వేంచేసి ఉన్న శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారికి షష్ఠి ఉత్సవాలు తేదీ 26 నవంబర్ 2025, 27 నవంబర్ 2025 రెండు తేదీల్లో అత్యంత వైభవంగా నిర్వహించబడుతున్నాయి. ప్రతిరోజు అంటే 26వ తారీఖు స్వామివారి జన్మతిథి, అంటే సుబ్రహ్మణ్య షష్ఠి అంటారు. మార్గశిర శుద్ధ షష్ఠి స్వామివారి జన్మతిథి. ఆ రోజు ఉదయం ప్రాతకాలం ఉదయం సుప్రభాతర్చన అనంతరం 5 గంటల నుంచి స్వామివారికి పంచామృతాలతో అభిషేకం, విశేష అర్చన జరుగుతుంది. దీని కొరకు ఆవు పాలు, పెరుగు, తేనె, నెయ్యి, విభూది, గంధం, కొబ్బరికాయ చెట్టు, పప్పు, బియ్యం, పంచదార వగైరా పూజా సామాగ్రి తెచ్చుకొని స్వామివారికి అభిషేకం చేసుకున్నట్లయితే మీరు కోరిన కోరికలు నెరవేరుతాయి. సంవత్సరం ఒక్కరోజే విశేషమైన అభిషేకం జరుగుతుంది. పూజ అనంతరం స్వామివారికి వస్త్రాలు, మీరు తెచ్చిన వస్త్రాలన్నీ కూడా వేయడం జరుగుతుంది. ఆ తర్వాత స్వామివారికి ప్రత్యేకంగా పూజ చేసిన రుద్రాక్షలు అందరికీ ఉచితంగా ఇవ్వబడతాయి. అలాగే చాలామంది కొరంగుల మాలలు అడుగుతున్నారు. స్వామివారికి ముందుగా పూజ చేసి ఆ కొరంగుల మాలలు కూడా దేవాలయంలో ఉంచడం జరుగుతుంది. దాని రుసుము చెల్లించి మీ కొరంగుల మాలలు కూడా తీసుకునవచ్చు. ప్రతి ఒక్కరు కూడా ఈ కొరంగుల మాల ధరించవచ్చు. ఎన్ని గ్రహ దోషాలు ఉన్నా అన్ని గ్రహ దోషాల నివారణ జరుగుతుంది. తర్వాత ఆయురారోగ్య ఐశ్వర్యాలు పొందుతారు ఈ కొరంగుల మాల వేసుకోవడం వల్ల. అలాగే 26వ తారీఖు సాయంత్రం ఉదయం 5 గంటల నుంచి 12 గంటల వరకు కూడా అభిషేకాలు జరుగుతాయి. 12 గంటల నుంచి స్వామివారి అలంకరణ చేయడం జరుగుతుంది. సాయంత్రం 5 గంటలకు ప్రత్యేకంగా సర్వకార్య సిద్ధి స్కందాభిషేకం మరియు పాశుపత అభిషేకం, సహస్రనామర్చన జరుగుతుంది. ఇది ప్రత్యేకంగా కుజదోష నివారణ కోసం, కాలసర్ప దోష నివారణ కోసం, రాహుకేతు దోష నివారణ కోసం, వివాహ యోగం అంటే కళ్యాణం ఆలస్యం అవుతున్న అన్న వారికి, మగవారికి కానీ ఆడవారికి కానీ ఆడపిల్లలకు కానీ కళ్యాణం యోగం కోసం, విద్యల అధిక్రత కోసం అంటే విద్యార్థుల కోసం ప్రత్యేకంగా, ఉద్యోగ ప్రాప్తి కోసం, వ్యాపార అభివృద్ధి కోసం ప్రత్యేకంగా సంకల్పం చెప్పి ఈ ప్రత్యేక పూజ చేయడం జరుగుతుంది. 26వ తారీఖు సాయంత్రం 5 గంటల నుంచి ప్రత్యేక పూజ జరుగుతుంది. దీనికి 300 రూపాయలు కట్టినట్లయితే మీరు ప్రత్యక్షంగా వచ్చినా పరోక్షంగా రాకపోయినా మీ పేరుతో ఈ ప్రత్యేక పూజ జరుగుతుంది. అలాగే 27వ తారీఖు సాయంత్రం, 27వ తారీఖు ఉదయం స్వామివారి దివ్య కళ్యాణం, సుబ్రహ్మణ్య స్వామి వారి కళ్యాణం అత్యంత వైభవంగా నిర్వహించబడుతుంది. 27 ఉదయం 9 గంటల నుంచి కళ్యాణం జరుగుతుంది. కళ్యాణ అనంతరం ఈ స్వామివారి పూజ చేసిన అక్షంతలు, ప్రసాదం ఇవ్వడం జరుగుతుంది. కావున భక్తులందరూ విచ్చేసి స్వామివారి తీర్థ ప్రసాదం స్వీకరించి ప్రార్థన. అలాగే 27 సాయంత్రం ప్రత్యేకంగా హోమం జరుగుతుంది. ఈ హోమం జరిపించుకునేవారు ఎవరైనా ఉంటే పేరుగోత నమోదు చేసుకుంటారు. అలాగే కళ్యాణంలో దంపతులు ఎవరైనా పాల్గొనాలనుకున్న వారు ప్రత్యేకంగా కంకణాలు కట్టిన 3 కానీ 4 కానీ అవకాశం ఉంటుంది. వారు ముందుగా పేరు ఇచ్చినట్లయితే వారి పేరుతో మీ పూజ సామాగ్రిని తెప్పించడం జరుగుతుంది. వారి చేత కళ్యాణం జరిపించడం జరుగుతుంది. కావున ఈ సుబ్రహ్మణ్య షష్ఠి ఉత్సవాలు భక్తులందరూ తిలకించి స్వామివారి తీర్థప్రసాద స్వీకరించి ప్రార్థన. జై షణ్ముఖ. శక్తిహస్తం విరూపాక్షం శిఖవాహనం శరాననం ధౌర్ణో రీపూర్వపగ్నం భావేర్కుడిదం. ఓం శరవణ భవ. శుభం.